నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ అధికారి శశిధర్ సమగ్ర పంటల యాజమాన్యంపై ఛాంపియన్ ఫార్మర్స్ కి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు అగ్రికల్చర్ ఏడీ అనిత పాల్గొన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు జీవన ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు ఖర్చును తగ్గించవచ్చని ఆమె తెలిపారు. వివిధ సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఛాంపియన్ రైతులు తమ తమ గ్రామాలకు వెళ్లి ఇతర రైతులకు మెళకువలు నేర్పాలని సూచించారు. యూరియా కొరత లేకుండా చూడటానికి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి రైతుకు ఎకరాకు 3 బస్తాల చొప్పున అవసరమైన మేరకు సకాలంలో సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సొసైటీ డైరెక్టర్ చేవూరు జనార్దన్ రెడ్డి, వంగవల్లు భీమేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రఘురామయ్య పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి ఒక ఫార్మర్ని ఛాంపియన్ ఫార్మర్గా, అంటే మంచిగా వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానంతో చేసేవాళ్ళని, తర్వాత వ్యవసాయ శాఖ చెప్పిన ఏవైతే చెప్తారో సూచనలు తప్పకుండా పాటిస్తారో వాళ్ళని మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ఫార్మర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దానిలో వాళ్ళని ఛాంపియన్ ఫార్మర్ అని వాళ్ళకి నామకరణం కూడా చేయడం జరిగింది. సో వీళ్ళందరితో కూడా రేపు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఏమేమి పంటల్లో వాళ్ళు సాగు చేస్తున్నారు, ఏ విధమైన నూతన పద్ధతులు అవలంబిస్తున్నారు, ఏమేమి చేయాలి అనే దాని మీద ఈరోజు శిక్షణా కార్యక్రమం లాగా రైతులందరికీ కూడా పెట్టడం జరిగింది. దీనిలో మన ఛాంపియన్ ఫార్మర్స్తో పాటు గ్రామ వ్యవసాయ సహాయకులు కూడా, ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు రైతుల యొక్క పొలాలను సందర్శించి వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, వాటి దగ్గరికి మిగతా రైతులందరినీ కూడా తీసుకెళ్లాలనే భాగంతో, అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీనిలో ఏంటంటే ఎక్కువగా మనకి పొలం పిలుస్తోంది కూడా సీజన్ మొదలైంది కాబట్టి ప్రతి మంగళ బుధవారాల్లో మరి ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమము విస్తృతంగా జరగడం మూలంగా ఏంటంటే గ్రామాల్లోకి వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాఖ అందరూ కూడా రైతులతో మీటింగ్ ఏర్పాటు చేయడము, తర్వాత మరి పొలాల్లో క్షేత్ర సందర్శన చేసి సమయానుగుణంగా ఆ సమయంలో ఏ విధమైన పురుగు మందులు వాడాలి, లేకపోతే ఏ విధమైన తెగుళ్ళు, లేకపోతే జాగ్రత్తలు ఏం చేయాలి, అన్ని సూచనలు ఎప్పటికప్పుడు రైతులకి అందవేస్తూ వాళ్ళకి అనవసరంగా పెట్టే ఖర్చును తగ్గించాలని మరి పొలం పిలుస్తుంది కార్యక్రమం మరి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో ఈ రబీ సీజన్లో కూడా ఇప్పటికే ఒక 5-6 వేల ఎకరాలకు సంబంధించి నారులు కూడా పోయడం జరిగింది. కాబట్టి సంగం మండలం చూసుకున్నట్లయితే మరి చాలామంది రైతులు 15-20 రోజుల క్రితం అయితే మరి మాకు యూరియా వస్తుందా లేదా ఆందోళనలతో చాలా భయపడి ఒకలాంటి పానిక్ అయిపోయారు. అలాంటిది ఏమీ లేకుండా కలెక్టర్ గారు, జిల్లాలోని మరి మంత్రివర్యులు, తర్వాత శాసనసభ్యులు అందరితోటి మాట్లాడి కార్డుల రూపేణ ఏ రైతుకి కూడా ఎవడు ఇబ్బంది పడకుండా, ఎవరు కూడా చివరి రైతు కూడా ఎక్కడో ఉన్న రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి అని వాళ్ళకి ప్రతి ఎకరాకి కూడా 3 బస్తాల చొప్పున అందించాలని మరి కార్డును కూడా అందించడం జరుగుతూ ఉంది. కార్డుల వారీగా కూడా మేము అన్ని గ్రామాల్లోనూ సొసైటీల్లోనూ కూడా వాళ్ళకి ఎంత విస్తీర్ణం ఉంది గ్రామంలో, ఆ విస్తీర్ణాన్ని బట్టి ఎంత యూరియా అవసరం అవుతుంది అనేది, ఇంకా నారులు జస్ట్ ఇప్పుడే 1 వీక్ 10 డేస్ అయింది, 10 రోజులు అయింది. దానికన్నా ముందుగానే మేము యూరియాని గ్రామాల్లో మొదటి దఫాగా అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటివరకు 414 మెట్రిక్ టన్నులు మేము మార్కెట్ ద్వారా వచ్చేవి సొసైటీకి కానీ ఆర్ఎస్కేకి కానీ ఇచ్చాము. ఇంకా మన డీలర్ల దగ్గర కూడా ఒక 200-250 టన్నులు గ్రోమర్ సెంటర్ ద్వారా ఉంది, డీలర్ల దగ్గర కూడా ఉంది. సో ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అంటే ఎప్పుడూ కూడా నారులు వేసే టైంకి లేకపోతే నాట్లు వేసే రోజున వెళ్ళి ఎరువులు కొనుక్కొచ్చుకుంటారు రైతులు, లేకపోతే అప్పుడు అందిస్తాం డిపార్ట్మెంట్ ద్వారా. కానీ ఈ సంవత్సరం ఏంటంటే చాలా ముందుగా నారులు కూడా పోసుకోకముందే మొదటి దఫా రైతులందరికీ చేరాలని మరి ఒక మైక్రో ప్లాన్ అంటారు, అంటే ముందస్తుగా చాలా పకడ్బందీగా ప్రణాళిక మరి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది.